నమస్తే వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం నుండి గడియార స్తంభం సెంటర్ వరకు హర్ ఘర్ తిరంగ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. యువ నాయకులు ఎం మహేంద్రనాథ్ బాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది. దీనిని మనమంతరం కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ ఉల్లిపాయల సుబ్బయ్య, కమిషన్ డిఈ, కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. भारत माता की भारत माता की తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవానికి మద్దతుగా ప్రజలు, విద్యార్థులు, నాయకులు, అధికారులు ఉత్తేజాన్ని నింపడానికి, భారతదేశం యొక్క పౌరుషాన్ని నింపేదానికి ఈ తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. చీరాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి, ఈ ర్యాలీకి సంఘీభావం తెలియజేసినటువంటి విద్యార్థులకి, వాటర్స్ అసోసియేషన్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, మున్సిపల్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. 79 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో అనేక మార్పులు జరిగాయి. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిరోజు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనందరికీ తెలుసు. చీరాల గత సంవత్సర కాలంగా మంచి నాయకుల చేతుల్లోకి సంక్షేమం, అభివృద్ధి
రెండు కళ్ళుగా భావిస్తున్న ఒక మహానాయకుడి చేతుల్లో మన చీరాల ప్రజలు ఉన్నారనేది మనం గమనించాలి. ఇదే స్ఫూర్తిని ప్రతిరోజు దేశం యొక్క విలువలు పెంచుతూ, దేశం యొక్క పౌరుషాన్ని పెంచుతూ మీరందరూ కూడా గుండెల నిండా జాతీయ భావాన్ని నింపుకొని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. రేపు 79వ స్వతంత్ర దినోత్సవ రోజున పురస్కరించుకొని ఇవాళ చీరాల మున్సిపల్ ఆఫీస్ నుంచి గడియార స్తంభం వరకు తిరంగా ర్యాలీ చేశాం. మా ఒక మానవహారంగా అందరూ ఏర్పడి ఇవాళ ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు ప్రాణ త్యాగాలకు మనకు వచ్చిన స్వతంత్రాన్ని వీరందరినీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ప్రజల్లో చైతన్యాన్ని, మన భారతదేశం యొక్క హిస్టరీని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ స్ఫూర్తిని నింపుతూ ఇవాళ మన మద్దులూరి మాలకొండయ్య గారు మనందరి ఆదేశాలు ఇచ్చిన తర్వాత చాలా మంది ప్రజలు, వాకర్స్ అసోసియేషన్ కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్, మన చైర్మన్ మిర్చాల సాంబశివరావు గారు, కోతవరపు జనార్దన్ గారు, అందరూ మా కౌన్సిలర్స్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ అందరూ కూటమి అందరూ వచ్చి వాళ్ళందరూ ఇవాళ గడియార స్తంభంలో ఒక మానవహారం ఏర్పాటు చేసి స్వతంత్ర దినోత్సవం రేపు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇవాళ మేమందరూ ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ చీరాల్లో ఈ గడియార స్తంభం దగ్గర వాళ్ళు ఎందుకు పెట్టామంటే చీరాల్లో గడియార స్తంభం స్థాపించి తీరుతాం. ఈ రాబోయే రోజుల్లో చీరాలకి 1-2 నెలల్లో ఈ నెలలోనే దీనికి అంతా కూడా చేసి దీన్ని ఎలా చేయాలని డిజైన్ చేస్తున్నాం. ఒక 2-3 నెలల్లో దీని వర్క్ ప్రారంభం అవుతుంది. చీరాల ప్రజలందరికీ కూడా గడియార స్తంభం మేము పెట్టి చూపిస్తామని చెప్పాం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గడియార స్తంభం స్థాపిస్తాం. రేపు అలాగే ఆగస్టు 15వ తారీఖు సూపర్ 6 కార్యక్రమంలో మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం రేపు మన చీరాల్లో గౌరవనీయులు మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు, అలాగే బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారు, మన ప్రియతమ నాయకులు మద్దులూరి మాలకొండయ్య గారు ఇవాళ రేపు ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలాగే చీరాల ప్రజలు, మహిళలు అందరూ కూడా రేపు